సో మన టీం మెంబర్స్ మాటలన్నీ వినేసిన తర్వాత ఇక్కడ చాలామంది మీడియా మిత్రులు అందరూ ఉన్నారు, జర్నలిస్టులు. సో వాళ్ళందరూ కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఎస్, సో మనం స్పీచెస్లోకి వెళ్లే ముందు ఒకసారి మీడియా కోసం ఒక ఫోటో ఆప్. Venkat Garu to please join the stage. ఎడిటర్ సాయి గారిని వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ మన టీజర్ లాంచ్ ఈవెంట్లో, ఈ ప్రెస్ మీట్లో, అంటే మామూలుగా మనం లాస్ట్లో వినే మాటలు ఇవాళ ఫస్ట్లో ఫర్ ఏ చేంజ్ వినబోతున్నాం అన్నమాట. అంజనాద్రిలో హనుమాన్గా మనకు కనిపించబోతున్న తేజ సజ్జా మనందరి కోసం ముందుగా మాట్లాడబోతున్నారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ తేజ గారు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, తెలుగు సినిమా అభిమానులకి, మా హనుమాన్ మీద ఇంట్రెస్ట్తో ఇక్కడి వరకు చూడడానికి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న అందరికీ స్వాగతం అండ్ థ్యాంక్స్ లాట్. హనుమాన్ సినిమా గురించి డైరెక్ట్గా ఎప్పుడు నేను ఎవరితో మాట్లాడింది లేదు. సో ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారి తల్లిదండ్రులు ఇప్పుడు వేదిక పైన జాయిన్ అవుతున్నారు. వెల్కమ్. యా, తేజ గారు ప్లీజ్ కంటిన్యూ. మీరు కూర్చుంటే ఏదో ఒకటి మాట్లాడు, ఎవరో ఒకరు కూర్చోండి. సో హనుమాన్ గురించి మొదటిసారి అందరితో మాట్లాడటం కాబట్టి హనుమంతుల గారి గురించి ఒక చిన్న శ్లోకం చెప్పి ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. మనోజవం మారుతి తుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానర యుద్ధ ముఖ్యం, శ్రీరామదూతం శిరసా నమామి. ఇంతకన్నా సూపర్ హీరో ఎవరున్నారండి? దీని అర్థం
గాలిగన్నా వేగంగా ప్రయాణించగలిగినటువంటి వారు, బుద్ధిమంతుల్లో శ్రేష్ఠులు, వానర యోధుల్లో ముఖ్యులు, ఇంద్రయాలను జయించినటువంటి వారు, వాయుదేవులి కుమారులు, సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి దూత. ఇంతకన్నా సూపర్ హీరో మన దగ్గర ఎవరున్నారు? అందరూ నా జనరేషన్ కానీ నా ముందు జనరేషన్ పిల్లలు, లేకపోతే ఇప్పుడున్న పిల్లలు అందరూ సూపర్ హీరోస్ అనగానే స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ అనుకుంటూ ఉంటారు. అఫ్ కోర్స్ మనందరికీ తెలిసింది, మనకి సినిమాల్లో చూసింది వాళ్ళనే. కానీ వాళ్ళు ఇన్స్పైర్ అయింది మన కల్చర్ నుంచి, మన హనుమంతుల వారి నుంచి. వాళ్ళ సూపర్ హీరోలు ఫిక్షనల్ ఏమో, మన హనుమంతుల వారు ఇది హిస్టరీ, ఇది మన కల్చర్, ఇది మన సత్యం. సో హనుమంతుల వారు కంటే ఆయన ఓజీ సూపర్ హీరో అంటారు కదా, సో మనందరికీ ఓజీ సూపర్ హీరో హనుమంతుల వారు. అంత గొప్ప దేవుడి అనుగ్రహంతో ఒక కుర్రాడికి సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తాడందే మా హనుమాన్. సో ఇంత గొప్ప అవకాశం నాకు, ఇంత గొప్ప సినిమాలో నేను న్యాయం చేయగలుగుతా అని భావించినందుకు ప్రశాంత్ గారికి చిన్న థ్యాంక్స్ చెప్తే చాలా చిన్న మాట అయిపోద్ది. మేమిద్దరం ముందు కూడా సినిమా చేస్తున్నాం, ఇప్పుడు కంటిన్యూస్గా ఇది రెండో సినిమా చేస్తున్నాం. సో ప్రశాంత్ గారు ఒక గ్రేట్ క్రాఫ్ట్మెన్ అండి. అంటే నేను ఆయన గురించి పొగిడితే మరి చాలా లెర్నింగ్ ప్రాసెస్ ఉంటుంది, రోజు కొత్తగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తూ చేస్తాం సినిమా. కానీ ఇంటెన్షన్ మాత్రం ఒకటే, చాలా ఆనెస్ట్గా చేసాం, హంబుల్గా చేసాం. హనుమంతుల వారి గురించి ఒక విషయం చెప్పాలి, హీఈస్ హంబుల్, హీఈస్ హానెస్ట్, బట్ హీఈస్ మైటీ. సేమ్ మా సినిమా కూడా అంతే, మేము హంబుల్గా చేసాం, ఆనెస్ట్గా చేసాం, కానీ మైటీగా ఉండబోతుంది. మీ అందరికీ ఒక విజువల్ ఫీస్ట్ ఇస్తుందని భావిస్తున్నాను. మా యంగ్ అండ్ డాషింగ్ ప్రొడ్యూసర్ నిరంజన్ గారి గురించి చెప్పాలి. ఒక్కోసారి ఆయనకి సినిమా పట్ల ఉన్న ప్యాషన్, ఆయనకి సినిమా పట్ల ఉన్న ఆలోచనలు అవి చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంత గొప్ప ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్కి చాలా మంచి హిట్ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐఎమ్ షూర్ చాలా తక్కువ కాలంలో ఆయన పేరు పెద్ద ప్లేస్లో వినిపిస్తుందని భావిస్తున్నాను. ఇక నాతో పాటు సినిమాలో చేసిన వాళ్ళు అమృత అయ్యర్ గారు, వరలక్ష్మి శరత్ కుమార్ గారు, గెటప్ సీను గారు, ఈసారి నుంచి జాగ్రత్త చేసుకుంటామండి, ఈసారి నుంచి జాగ్రత్త చేసుకుంటాం లేకుండా స్టేజ్ మీద. సో మర్చిపోయా నేను ఏం చెప్తున్నాను మధ్యలో. ఓకే, సో నాతో పాటు చేసిన ఆర్టిస్టులు అందరూ, వినయ్ రాయ్ గారు చేశారు, తమిళ్లో చాలా పెద్ద ఆర్టిస్ట్ వినయ్ రాయ్ గారు. అండ్ అందరం చాలా ఆనెస్ట్గా చేసాం, చాలా కష్టపడ్డాం. నేనైతే పర్సనల్గా ఒక 4 సినిమాలకి పడే కష్టం ఈ ఒక్క సినిమాలో పడ్డాను. అంతా పాజిటివ్గా ఉంటుందని భావిస్తున్నాను. నేను అనుకోవటం ఈ సినిమా నాకు రావటం కూడా దైవేచ్ఛని అనుకుంటున్నానండి. అంటే జస్ట్ రీసెంట్గా నేను కెరియర్ స్టార్ట్ చేసి 2019లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ ఓ బేబీ లాంటి సినిమాలు చేసుకుంటూ వచ్చి ఇవాళ ఇంత పెద్ద సినిమాలో నాకు అవకాశం రావటం డెఫినెట్గా దెర్ ఇస్ అ డివైన్ ఇంటర్వెన్షన్ అని నేను నమ్ముతున్నాను. దానికి తోడు మీ ఆశీస్సులు, ప్రశాంత్ గారు, నిరంజన్ గారు ఇచ్చిన నా మీద పెట్టుకున్న నమ్మకం, అది కూడా ఆఫ్ కోర్స్. సో త్వరలో మీ అందరినీ థియేటర్లో కలుస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. కంటెంట్ నచ్చితే అందరికీ పుష్ చేయండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ తేజ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. విజువల్స్ అయితే అదిరిపోయాయి టీజర్లో. వీ థరలీ ఎంజాయ్డ్ ద టీజర్. అండ్ ఎస్, మరి అంజనాద్రి అనే ఒక ప్లేస్ని సృష్టించి ఆ యూనివర్స్లో హనుమాన్ అనే ఒక కథని మనందరికీ సరికొత్తగా ప్రజెంట్ చేయబోతున్నటువంటి ప్రశాంత్ వర్మ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కమ్ ఆన్ ఎవ్రీబడి, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు. మాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమైన దేవుడు హనుమంతుడు. ఆయన పేరు మీద ఈరోజు ఇంత పెద్ద సినిమా చేస్తున్నాను అంటే నాకే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఈ సినిమా ఐడియా అనుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన మా టీం కానీ, మా క్రూ, కాస్ట్ అందరికీ చాలా 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 థ్యాంక్స్.
ఫస్ట్ అసలు ఇంత పెద్ద సినిమా చేస్తానన్నప్పుడు మెయిన్గా నమ్మాల్సింది మా ప్రొడ్యూసర్, సో మా నిరంజన్ రెడ్డి గారు అండ్ శ్రీమతి చైతన్య గారు. సో ఫస్ట్ ఇనిషియల్గా ఐడియా చెప్పినప్పుడు కన్నా ఇప్పుడు అదొక 5-6 టైమ్స్ పెద్దదైంది బడ్జెట్ పరంగా కూడా. బట్ హీ వాజ్ ఆల్వేస్ సపోర్టివ్. ఇనిషియల్గా అనుకున్న ఐడియా నుంచి దీన్ని ఇంకేలా చేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు హీ ఆల్వేస్ సెడ్ ఓకే గో హెడ్, లెట్స్ మేక్ అన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్. సో హనుమాన్ అనేది నాట్ జస్ట్ అ తెలుగు ఫిల్మ్, ఇట్ హ్యాస్ టు బి అ నాట్ జస్ట్ పాన్ ఇండియా, ఇట్ హ్యాస్ టు బి అ పాన్ వరల్డ్ ఫిల్మ్ బికాస్ లైక్ హీఈస్ ద బిగ్గెస్ట్ సూపర్ హీరో. సో సూపర్ మ్యాన్ కన్నా బ్యాట్మ్యాన్ కన్నా ఎవరు మోస్ట్ పవర్ఫుల్ అంటే ఏమని చెప్తాం? హనుమాన్. సో మనకి మార్వెల్, డీసీ ఇలా చాలా సూపర్ హీరో యూనివర్సెస్ ఉన్నాయి. సో ఆ ప్రాసెస్లో నాకు చిన్నప్పటి నుంచి మైథాలజీ అంటే చాలా ఇంట్రెస్ట్. సో మా స్కూల్లో కూడా నేర్పించేవారు. సో ఈ ప్రాసెస్లో ఐ ఆల్వేస్, అంటే నా ప్రీవియస్ ఫిల్మ్స్లో కూడా చూస్తే కనుక ఏదో ఒక మైథలాజికల్ రిఫరెన్స్ ఉంటుంది. సో ఫస్ట్ టైం ఫుల్ ఆన్ ఒక మైథలాజికల్ క్యారెక్టర్ అయిన హనుమాన్ మీద ఈ మూవీ చేస్తున్నాము. సో ఇది జస్ట్ ఫస్ట్ ఆఫ్ మెనీ టు కమ్. సో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని ఒక యూనివర్స్ క్రియేట్ చేస్తున్నాము విత్ లాట్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సో క్యారెక్టర్స్ ఆల్రెడీ అధీరా అనే ఒక ఫిల్మ్ అనౌన్స్ చేశాము. సో దీని తర్వాత అది ఉండబోతుంది. దెన్ దెర్ ఈస్ అ ఫీమేల్ సెంట్రిక్ సూపర్ హీరో ఫిల్మ్ దట్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ. సో దెర్ ఈస్ సో ఇవన్నీ కూడా మన మైథలాజికల్ క్యారెక్టర్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ప్రజెంట్ డేలో సెటప్ అయిన ఫిల్మ్స్ అవి. అండ్ డెఫినెట్గా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ ఐ థింక్ వీ మేడ్ అ ఫిల్మ్. అంటే యూజువలీ people say that, I'm infamous for making better teasers, trailers than actual films. But for the first time, I believe that I made a better film than my teaser and trailer. So, మీరు టీజర్ చూసారు కదా, దీనికైనా ట్రైలర్ బాగుంటుంది, దానికన్నా సినిమా ఇంకా బాగుంటుంది. సో ఈ మెయిన్గా ఐ హ్యావ్ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు, హూ సపోర్టెడ్ మీ డే అండ్ నైట్ టు మేక్ దిస్ ఫిల్మ్ హ్యాపెన్. సో నేను చూసిన దానికన్నా ఆయన ఈ సినిమాని ఇంకా పెద్దగా చూశారు. నేను నమ్ముతున్నానండి ఈ సినిమాని, మీరుకన్నా నేను ఎక్కువ నమ్ముతున్నానని చెప్పి సినిమాని ముందుకు తీసుకెళ్లారు. సో ఐఎమ్ సో ఫార్చునేట్ టు ఫైండ్ అ ప్రొడ్యూసర్ లైక్ దట్. దెన్ మా కాస్ట్ తేజ సజ్జా. సో ఆల్రెడీ కలిసి జాంబీ రెడ్డి చేసాం. అండ్ లేపాలా ఓకే. సో అంటే ఒక ఫ్రెండ్ నుంచి, చిన్నప్పటి నుంచి ఒక యాక్టర్గా తెలుసు మనకి. తర్వాత హీ బికేమ్ ఎ ఫ్రెండ్ అండ్ దెన్ he became a mainstream actor with Zombie Reddy, and then tarvata he did Adbhutam, and then Hanuman. So Hanuman ki Teja ne enduku తీసుకున్నావు అని చెప్పి చాలా మంది నన్ను అడిగారు. సో ఐ వాంటెడ్ అండర్డాగ్. అంటే మనకి అందరికీ తేజ అంటే ఒక తెలియని ఒక చిన్న ఇష్టం ఉంటుంది చిన్నప్పటి నుంచి తన సినిమాల్లో చూడడం. సో ఒక తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది తను చూసినప్పుడు, అండ్ ఒక వల్నరబిలిటీ ఉంటుంది. వీడు సక్సెస్ అయితే బాగుండు, వీడు గెలిస్తే బాగుండు అని చెప్పి అందరం ఆల్రెడీ అనుకుంటాం. సో మేడ్ బీ సినిమాలో అవ్వచ్చు యాజ్ అ క్యారెక్టర్ ఆర్ బయట లైఫ్లో కూడా. సో తేజ హ్యాస్ గాట్ దట్ చామ్. సో ఐ థాట్ హీల్ బి ద పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ దిస్ రోల్. అండ్ దాని గురించి బడ్జెట్, మార్కెట్ అసలు ఏం ఆలోచించకుండా సినిమా చేసాము. So, and I want to thank my rest of the cast, Amrita Iyer garu, Varalakshmi Sharat Kumar garu, Vinay Rai garu, Raj Deepak Shetty, Get Up Scene garu. ఓకే బుల్లితెర కమల్ హాసన్ గెటప్ సీన్ గారు. సో యాక్చువల్లీ మీకు గుర్తుందో లేదో, నేను జాంబీ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాను, నెక్స్ట్ ఒక ఫిల్మ్ చేస్తున్నాను, అది వెరీ ఐడియా స్టేజ్లో ఉంది. కొంతమంది యాక్టర్స్తో మనం పని స్టార్ట్ చేసినప్పుడు మనం రాసుకున్న క్యారెక్టర్ కన్నా బెటర్గా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. సో నేను ఆయన్ని జాంబీ రెడ్డిలో కాస్ట్ చేసిన తర్వాత, అరే ఏంటి ఇంత బాగా చేస్తున్నారు అని చెప్పి ఇంకా రాసుకుంటూ వెళ్ళాం. సో హనుమాన్ ఫిల్మ్లో
కథ ఐడియా స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన క్యారెక్టర్ ఉంది. సో ఫస్ట్ ఆయన క్యారెక్టర్ ఇంక్లూడ్ చేసాం అనమాట సినిమాలో. సో బిఫోర్ ఆ మిగిలిన వాళ్ళు క్యాస్టింగ్ అయ్యే ముందే ఒక గెటప్ సీన్ గారు ఒక క్యారెక్టర్ చేయాలి అని చెప్పి రాసుకుంటూ వెళ్ళాము. సో ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. సో సినిమాలో ఆయన గెటప్ కూడా ఆల్మోస్ట్ ఎన్నిసార్లు చేశారు సార్ మేకప్ టెస్ట్లు మనం? ఒక 10-15 గెటప్లు ట్రై చేసాం. ఎందుకంటే ఆయన చేయని గెటప్ లేదు, ఆల్రెడీ అన్ని గెటప్స్ చేసేసారు. సో ఇప్పటివరకు చేయని గెటప్ ఏదో చేంజ్ చేయాలి అని చెప్పి చాలా కష్టపడి మొత్తానికి ఒక గెటప్ క్రాక్ చేసాం. సో ఫైనల్గా వీఆర్ ఆల్ సూపర్ హ్యాపీ విత్ గెటప్ సీన్ గారు బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. వీ హ్యావ్ వెన్నెల్ కిషోర్ గారు. సో ఆయన కూడా కొంచెం డిఫరెంట్ గెటప్లో కనిపిస్తారు. సినిమాలో అందరూ కూడా చాలా కొత్తగా ఉంటుంది, అంటే ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసాము. అంజనాద్రి అనే ఒక ఇప్పుడు మీకు బ్యాట్మ్యాన్కి గౌతమ్ అనే ఒక ప్లేస్ ఎలాగైతే ఉంటుందో మనకి అంజనాద్రి అనే ఒక ఫిక్షనల్ ప్లేస్ ఇది. సో ఇక్కడ జరిగే ఒక స్టోరీ. సో డెఫినెట్లీ ఇట్ విల్ బి విజువలీ చాలా క్రేజీగా ఉంటుంది. విఎఫ్ఎక్స్ పరంగా కూడా సో వీఆర్ వర్కింగ్ విత్ మల్టిపుల్ స్టూడియోస్ అండ్ పర్టికులర్లీ హాలో హ్యూస్ ఈజ్ వర్కింగ్ విత్ అస్. ఐ థింక్ ద టీమ్ ఇస్ హియర్. సో ఈ విఎఫ్ఎక్స్ మొత్తం హాలో హ్యూస్ చేశారు. సో థ్యాంక్ యూ ఉదయ్ గారు, పర్వేజ్ గారు, రామరాజ్ గారు, యష్, థ్యాంక్ ఎవ్రీవన్, ఐశ్వర్య, అందరూ థ్యాంక్ యూ సో మచ్. యూ గేవ్ అ ఫెంటాస్టిక్ విఎఫ్ఎక్స్ అవుట్పుట్ అండ్ ఫుల్ సినిమా కూడా టీజర్ తగ్గట్టు రేంజ్లో ఉంటుంది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బట్ డెఫినెట్గా చాలా బాగుంటుంది. సో చాలా ఓపికగా చేస్తున్నావు ఈ సినిమా. నేను ఈ సినిమా చేసే టైంలో 3 సినిమాలు చేయొచ్చు. తేజాన్ని కూడా వేరే సినిమా చేసుకోరు, నువ్వు ఇది ఎవరి టైం పడుతుంది అంటే కనుక హీ బిలీవ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. షూటింగ్ అయిపోయి చాలా నెలలు అయింది. అప్పటి నుంచి కూడా హీస్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ టు హ్యాపెన్ అండ్ హీస్ పుటింగ్ ఆల్ హిస్ ఎఫర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ టు దిస్ ఫిల్మ్. సో మేము అందరం అంత సినిమాని నమ్ముతున్నాము. వేరే సినిమా ఏమీ కాన్సన్ట్రేట్ చేయకుండా ఫుల్లీ వీఆర్ పుటింగ్ అవర్ ఎఫర్ట్ ఇన్ టు దిస్ ఫిల్మ్ అండ్ మేక్ దిస్ ఫిల్మ్ విజువల్ స్పెక్టాకిల్ ఫర్ యూ గైస్ అనమాట. సో డెఫినెట్గా ఇప్పుడు మన సినిమాలు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ వెళ్తున్నాయి. సో మేడ్ బి RRR, కార్తికేయ 2 ఇలా చాలా ఫిల్మ్స్ వెళ్తున్నాయి. సో వీ హోప్ వీ మేడ్ అ ఫిల్మ్ విచ్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ మొత్తం అన్ని లాంగ్వేజెస్కి బ్యారియర్ లేకుండా చూసే సినిమా చేసామని అనుకుంటున్నాము. సో హోప్ఫుల్లీ మొత్తం అన్ని లాంగ్వేజెస్, వేరే లాంగ్వేజ్ సంబంధించిన PROs కూడా వచ్చారు. సో వీఆర్ ఈక్వల్లీ పుటింగ్ ఆల్ ద ఎఫర్ట్ టు మేక్ దిస్ ఫిల్మ్ సౌండ్ వెరీ రియల్ అండ్ లోకల్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ టు మేడ్ బి తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ. సో చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి అన్ని లాంగ్వేజెస్లో, అంటే జస్ట్ ఊరినే డబ్బింగ్ చేసామన్నట్టు కాకుండా ఎక్స్ట్రా కావాలంటే కొన్ని షూట్ కూడా చేసి వీఆర్ మేకింగ్ షూర్ దట్ దే విల్ ఆల్సో ఫీల్ దట్ ఇట్ ఈస్ దేర్ ఫిల్మ్. సో సిన్స్ హనుమాన్ ఈజ్ అ pan world star, so we are making a really really great film. So thank you so much and for supporting me. My family is here, so andarki chala chala thanks nannu baristunnanduku. And yeah, particularly Palkol nunchi evarana vachunte vallu kuda thank you. Thank you so much. That was wonderful. And I think we should thank you and appreciate you for bringing this film. ఎందుకంటే ఈ జనరేషన్కి, నెక్స్ట్ జనరేషన్కి, ఆ తర్వాత జనరేషన్కి కూడా మన ఒరిజినల్ రియల్ సూపర్ హీరో గురించి మీరు సినిమా. Sorry, I forgot to mention my friend and line producer of the film, Venkat Jack. మీ పేరెంట్ వెంకట్ కుమార్ చెట్టి. సారీ, వెంకట్ కుమార్ చెట్టి. సో నాకన్నా ఎక్కువ కష్టపడుతున్నాడు ఈ సినిమా కోసం. ఈ సినిమా ఇప్పుడు ఈ అవుట్పుట్ ఇలా రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వెంకట్ అండ్ స్నేహ. సో దే ఆర్ వర్కింగ్ రియలీ రియలీ హార్డ్ అలాంగ్ విత్ మీ టు మేక్ దిస్ ఫిల్మ్ హ్యాపెన్. మై డైరెక్షన్ టీమ్ విజయ్ గారు అండ్ అందరూ కూడా చాలామంది చాలా కష్టపడ్డారు, మా డైరెక్షన్ టీం అందరికీ కూడా. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే కనుక నెక్స్ట్ ఈవెంట్లో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈవెంట్ అయ్యేలోపు కూడా గుర్తు తెచ్చుకొని చెప్పచ్చు, నో ప్రాబ్లం. తప్పకుండా. థ్యాంక్ యూ. మళ్ళీ మర్చిపోయాను. సో మా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. హోప్ మీకు టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. సో చాలా రోజులు అయింది కదా వచ్చి మీడియా ముందు మాట్లాడడం, కొంచెం మిస్ అయ్యాను, సారీ. అండ్ మన PROs వంశీశేఖర్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ వంశీశేఖర్ గారు ఫర్ టేకింగ్ దిస్ ఫిల్మ్ రియలీ రియలీ బిగ్. థ్యాంక్ యూ. సో మళ్ళీ వస్తూ ఉంటాను, మర్చిపోతే మళ్ళీ చెప్తూ ఉంటాను ప్లీజ్. మీకంటూ మైక్ కూడా ఇచ్చేస్తాం కావాలంటే. థ్యాంక్ యూ సో మచ్. మీరు స్టేజ్ పైనే ఉండాలి. యా ఓకే. మరి ఇప్పుడు మన బ్యూటిఫుల్ అమృత అయ్యర్ మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం. ఎలా అనిపించింది టీజర్? చాలా బాగుంది కదా. నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చింది. ఆల్ థ్యాంక్స్ టు ప్రశాంత్ గారు. I really didn't expect, I know he's a great director, but నేను ఈ టీజర్ని ఫస్ట్ టైం మీతో పాటు బిగ్ స్క్రీన్లో చూస్తున్నాను and I felt so amazing. All thanks to ప్రశాంత్ గారు.
ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఏ అప్కమింగ్ హీరోయిన్కి ఒక క్యారెక్టర్ ఇంట్రడక్షన్ దొరుకుతుందో తెలీదు, బట్ ఐ వాజ్ సో లక్కీ దట్ ఐ గాట్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్, మీనాక్షి ఇంట్రడక్షన్. ఇట్ వాజ్ సో డ్రీమీ అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్ టు గెట్ దట్. థ్యాంక్ యూ. ఇంకా థ్యాంక్ యూ ఎంత చెప్పాలో తెలీదు, బట్ ఇంకా నెక్స్ట్ ఈవెంట్లో చెప్తానే ఉంటాను. సో అలాగే మా ప్రొడ్యూసర్స్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్, నిరంజన్ రెడ్డి గారు అండ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. And our Hanuman, Teja Sajja, the superhero. He's going to win all your hearts soon. So, Hanuman, coming soon in theatres. So, meerandru chala enjoy chestaru. Theatre lo chudali. And all the characters, Get Up Shrinu garu. Actually, నాకు ఎంత వెల్కమ్ చేశారంటే, ఇంకేనా కజిన్స్ ఉన్నారా, రిలేటివ్స్ ఉన్నారా అన్నారు. నాకెవరు లేరు హైదరాబాద్లో, నేనున్నాను అని చెప్పారు. థ్యాంక్ యూ. వరు గారు, వినయ్ గారు, అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ నీలి నీలి ఆకాశం సాంగ్ మీకు తెలుసు కదా. డిఓపి శివ గారు, వి బోత్ వర్క్ టుగెదర్. థ్యాంక్ యూ శివ గారు, ఐ గాట్ టు వర్క్ విత్ యూ అగైన్. సో మా టీం అందరికీ చాలా థ్యాంక్ యూ. సో అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సీ యూ గైస్ సూన్. అండ్ ప్రెస్ అండ్ మీడియా అందరికీ చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్, బ్యూటిఫుల్ అమృత. అండ్ ఎస్, ఇప్పుడు సినిమాటోగ్రఫర్ శివేంద్ర గారు, ఆయన కెమెరా వెనకాలే ఉంటాను ముందుకు రానంటున్నారు. ప్రశాంత్ గారు మీరే మాట్లాడించాలి. యా, సో శివేంద్ర గారు మా డిఓపి, కల్కి ఇద్దరం కలిసి వర్క్ చేసాం. సో కల్కి అవుట్పుట్ మీరందరూ చూశారు. సో మళ్ళీ వీఆర్ కమింగ్ బ్యాక్ టు వర్క్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. సో చాలా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ శివేంద్ర గారు. థ్యాంక్ యూ. నాగేంద్ర నెక్స్ట్ గారు. నాగేంద్ర గారు. సో నాగేంద్ర గారు ఈజ్ అ వెరీ వెరీ కోర్ పార్ట్ ఆఫ్ ద టీమ్. సో ఆయన రైటింగ్ స్టేజ్ నుంచి కూడా మాకు సజెషన్స్ చెప్తారు. సో అన్ని విషయాల్లో నా సినిమాలన్నీ ఆల్రెడీ ఉన్నదానికన్నా ఒక 10% కాదండి, ఒక 50%, 60% బెటర్ చేసింది ఈయనే. సో ఫెంటాస్టిక్ పర్సన్ అండ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఆల్సో వెరీ వెరీ టాలెంటెడ్ పర్సన్. సో అందుకే అన్ని సినిమాలకి ఈయనే ఆర్ట్ డైరెక్టర్. అంటే ఆర్ట్ డైరెక్టర్ అనేది జస్ట్ పేరు వేస్తున్నాము, మిగిలిన అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఈయన సజెషన్స్ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర గారు, మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ సెట్ ఎక్కడేసారు, లాస్ట్ సెట్ ఎక్కడేసారు కూడా చెప్పండి. లేదండి, అంటే సినిమాకి చాలా సెట్స్ చేసాము. అవన్నీ కూడా నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు, తర్వాత సక్సెస్ మీట్లు చాలా ఉన్నాయి కాబట్టి అన్నట్టు చెప్తాము. బట్ ఇప్పుడు ఈ సినిమా గురించి సింపుల్గా చెప్తే తక్కువ చెప్పినట్టు అవుద్ది, గట్టిగా చెప్తే ఎక్కువ చెప్పినట్టు అవుద్ది. బట్ ఇది సినిమానే చెప్పుద్ది. బట్ ఈ సినిమాకి నేను ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే ప్రొడ్యూసర్స్ అండి. ప్రొడ్యూసర్స్ తరఫున మా వెంకట్ జెట్టి అండి, లైన్ ప్రొడ్యూసరు. ఆయన స్టార్టింగ్లో ఏదైనా సెట్ చేయాలంటే బడ్జెట్ అడిగేవాళ్ళు, బడ్జెట్ చెప్పేవాళ్ళం అండి. తర్వాత ఏమైందంటే మనకి హనుమంతుడి బలం ఏంటో మనకు తెలియదండి, అలాగే ప్రశాంత్ గారి క్రియేటివ్ ఏంటో మనకు తెలియదు. అక్కడ నుంచి మేము ఎక్కడ బడ్జెట్ ప్లాన్ చేయలేదండి. అది దేనికి బడ్జెట్ అడగడం మానేశారు వెంకట గారు. కాబట్టి హనుమంతుడి బలం ఎంతో ఈ సినిమా బలం, ఈ బడ్జెట్ కూడా అలాగే ఉంటుంది. దానికి సహకరించిన నిరంజన్ రెడ్డి గారికి, వాళ్ళ పేరెంట్స్ ఉన్నందుకు వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. చాలా ఇంత పెద్ద బడ్జెట్ సినిమాకి మా క్రియేటివిటీ ఉపయోగించడానికి, ఆ క్రియేటివిటీ వాడాలంటే బడ్జెట్ సపోర్ట్ చేస్తే చేయగలం. బట్ దానికి సహకరించేందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకోటి అంటే ఈ ఫంక్షన్ అయిపోగానే మళ్ళీ టీజర్ వేస్తే ఒక చిన్న గూస్ బంప్స్ ఉంటుంది అందరికి. యాక్చువల్లీ ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ గారు మాట్లాడారు కాబట్టి ఆన్ దిస్ నోట్ ఇక్కడ శ్రేయస్ మీడియాని కూడా ఒక్కసారి అప్రిషియేట్ చేయాలని అనుకుంటానండి. ఎందుకంటే బయట మనం చూసాము ఎంట్రీలో ఆ రెడ్ కార్పెట్ మొత్తం కూడా సూపర్ హీరోస్ని, హనుమాన్ని చాలా అద్భుతంగా పెట్టడం జరిగింది. దట్ వాజ్ అ వండర్ఫుల్ అటెంప్ట్ బై శ్రేయస్ మీడియా. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అభినవ్ సాగర్ ఫోటోగ్రఫీ, అవర్ ఫోటోగ్రఫీ పార్ట్నర్. ఓకే, నేను కూడా మధ్యలో కానిచ్చేసాను. యా, నెక్స్ట్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్స్ మెయిన్గా Gaura Hari has done this background score of the entire film, and also he did the teaser music. So he's a fantastic technician, and thank you Hari. చాలా వర్షన్స్ చేస్తున్నాను, ఐఎమ్ సో సారీ. కేవలం టీజర్ మీద 6 నెలలు పనిచేసాం. సో సినిమా మీద కూడా చాలా రోజుల నుంచి పాపం పనిచేస్తున్నాడు, అండ్ ఈస్ వెరీ పేషెంట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో అనుదీప్ అండ్ కృష్ణ సౌరభ్ ఈస్ ఆల్సో డూయింగ్ సాంగ్స్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ యా, ప్లీజ్ స్టాప్.
అందరికీ నమస్కారం అండి. నేను థ్యాంక్స్ చెప్పాలి అంటే కనుక నేను కేకే సార్, కృష్ణకాంత్ సార్కి చెప్పాలి ప్రశాంత్ సార్ని పరిచయం చేసినందుకు. మామూలుగా మేము పవన్ కళ్యాణ్ సార్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వీళ్ళు డెమిగాడ్స్ కదండి. మేము స్కోర్స్ చేసి పెట్టుకుంటూ ఉంటాం అనమాట. ఇట్లా ఇట్లా ఉండాలి, ఎలివేషన్ షాట్స్కి ఇట్లా ఇట్లా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాం. నాకు నిజంగానే భగవంతుడు వచ్చి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయరా అన్నట్టు. సో పూనకాలు రావాలని ఫిక్స్ అయిపోయి, మీరు ఫిలిం చూస్తున్నప్పుడు మీకు ఇంటర్వెల్కి కానీ క్లైమాక్స్లో వచ్చే చాలీసాకి కానీ డెఫినెట్లీ గూస్ బంప్స్ పూనకాలతోనే వెళ్తారండి. ఒక జాతరలాగా ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఇదంతా జరగడానికి నా టీం ఎపి గారు కానీ, సిద్ధు గారు కానీ, దెర్ ఆర్ సో మెనీ అదర్ పీపుల్ అండి. అందరూ డే అండ్ నైట్ ఎన్ని వెర్షన్స్ అయినా నాతో పాటు కూర్చొని చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ యూ సార్. అండ్ ఇది ఈవెంట్ నాకు చాలా స్పెషల్, ఎందుకంటే ఫస్ట్ టైం మా అమ్మగారు కూడా వచ్చారు, రాధారమణి గారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ హరి గారు. ప్రశాంత్ గారు మీరు కూర్చోండి. మళ్ళీ నా రెమ్యూనరేషన్ కట్ చేసేలాగా ఉన్నారండి, మీరే సగం హోస్టింగ్ చేస్తున్నారు. ఐ వాంట్ థ్యాంక్ మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అశ్విన్ గారు. సో ఆయన ఇక్కడ లేరు, యూఎస్లో ఉన్నారు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అశ్విన్. అండ్ సాయి, మా ఎడిటర్ సాయి. సో నాతో లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా మ్యాక్సిమం నేను టైం స్పెండ్ చేసింది ఎవరితోనో అంటే మా ఎడిటర్ సాయితో. సో థ్యాంక్ యూ సాయి. యా, డే అండ్ నైట్ నాతో వర్క్ చేస్తున్నందుకు. వెరీ పేషెంట్, చాలా ఎక్కువ పేషెన్స్ ఉన్న పర్సన్. సో నాకు తెలిసి వాళ్ళ ఫ్యామిలీతో కన్నా నాతో ఎక్కువ టైం స్పెండ్ చేశారు. సో చెక్కుతా ఉన్నాం లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి. సో ఆల్రెడీ మన జాంబీ రెడ్డి కూడా ఆయనే చేశారు. సో ఫిల్మ్ చాలా చాలా బాగుంటుంది ఎడిటింగ్ పరంగా కూడా. అండ్ మా స్టిల్స్ మూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు. ఆయన చాలా చాలా ఫెంటాస్టిక్గా బిర్యానీ చేస్తారు. సో ఆయన మరి ఫోటోలు కూడా బాగా తీస్తారు, కాకపోతే ఆయన పెట్టుకోవడానికి మాత్రం బిర్యానీ కారణం. థ్యాంక్ యూ మూర్తి గారు, థ్యాంక్ యూ. మా కాస్ట్యూమ్ డిజైనర్ లంకా సంతోషి గారు, సారీ లంకా సంతోషి, అసలు ఈ సినిమా చేయడానికి మెయిన్ కారణమే ఆవిడ. సో లంకా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, మళ్ళీ ఏదైనా పేరు గుర్తొస్తే చెప్పండి. ఓకే, ఇప్పుడు గెటప్ సీను గారు, మిమ్మల్ని నెక్స్ట్ ఈవెంట్కి పిలుస్తారో లేదో తెలియదు కాబట్టి ఇప్పుడే మాట్లాడేసేయండి. నాకు డౌటే, ఇంక పిలవరు. అందరికీ నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా హనుమాన్ జై హనుమాన్. మరొకసారి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా హనుమాన్ టీజర్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీడియా అన్నలందరికీ వెల్కమ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి మా ప్రశాంత్ వర్మ గారికి. ఎందుకంటే జాంబీ రెడ్డి చేస్తున్నప్పుడు నేను అనుకున్నా ఈయనతో మళ్ళీ సినిమాలు చేయాలి సార్తో నేను అనుకున్నాను. బట్ అదేవిధంగా నాకు ఆ ప్రీలీజ్ ఈవెంట్లో అక్కడే మాట ఇచ్చేశారు, మీకోసం ఆల్రెడీ ఒక క్యారెక్టర్ రాస్తున్నాం అని చెప్పి. ఆ జాంబీ రెడ్డిలో కసిరెడ్డి, ఇక్కడ దీర్ఘం ఇచ్చి కాశీ చేశారు నా పేరు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నాతో అన్ని గెటప్లు, ఇంకేం గెటప్ వేస్తాం ఇంకేముండదేమో అనుకునే టైంలో దగ్గరుండి ట్రయల్స్ చేయించి ఒక గెటప్ మాత్రం ఇచ్చారు. ఆ గెటప్ లొకేషన్కి వెళ్తే నేను కూడా ఏదో జూనియర్ ఆర్టిస్ట్ లాగా అనుకునేవాళ్ళు, చాలా రోజులు పోల్చుకెళ్ళిపోయారు లొకేషన్లో. అంత మంచి గెటప్ వేయించారు దీంట్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. అండ్ నేను గర్వంగా చెప్తున్నాను, ఇది అతిశయోక్తి మాత్రం కాదు. సినిమా వచ్చిన తర్వాత, మీరు ఈ సినిమా చూసిన తర్వాత మన తెలుగు ఇండస్ట్రీకి ఇద్దరు రాజమౌళి ఉన్నారంటారు మీరు డెఫినెట్గా. బట్ ఆయన తీసే సినిమాలు మాత్రం నేను ప్రశాంత్ వర్మ అవ్వాలి అని యంగ్ డైరెక్టర్స్ కూడా ఆయన స్ఫూర్తిగా వస్తారు. నో డౌట్ సినిమా చూసిన తర్వాత నేను మాట్లాడింది కరెక్ట్ అని అంటారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇలాగే ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి, వీళ్ళు మంచి మంచి క్యారెక్టర్లు ఇస్తూ ఉండాలి. అండ్ అలాగే ఈయన గురించి చెప్పాలండి, తేజ గారి గురించి అన్నమాట. అంటే బేసికల్గా ఆ ఏజ్కి ఒక యంగ్ చాలా చాలా అలవాట్లు ఉంటాయి, చిల్ అవుదాం, బయటికి వెళ్దాం, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఏమీ లేకుండా ప్రతి ఫ్రైడే వచ్చే సినిమా పొద్దున్న ఎక్కడున్నారు, సినిమాకి వెళ్తున్నాం, వస్తారా, షో చూడడం, రావడం, మళ్ళీ సినిమా గురించి మాట్లాడడం, సినిమా తప్పించి ఇంకో వ్యాపకం లేదు, వేరే ధ్యాస ఉండదు. సో ఈ రోజుల్లో అలా ఉండడం అసాధ్యం. బట్ అదే నిబద్ధత, అదే క్రమశిక్షణ, పంచువాలిటీ అన్నీ అంటే సమంగా ఉన్న ఒక హీరో మన ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మీరు ఇలాగే ఉండండి, మధ్యలో మారద్దే. యా,
అంటే నిజంగానే ఈ సినిమా తర్వాత ప్రతిరోజు టెన్షన్ ఆయనకి, ఏంటండి ఎలా తీసుకుంటారు మీరు ఏం కంగారు పడకండి, మనకి హనుమంతుడు ఉన్నారు, ఆయన చూసుకుంటాడు మొత్తం. సో అంతే స్థాయిలో ఈ సినిమాలు అంత బాగా హార్డ్ వర్క్ చేశారు, చాలా చోట్ల ఎరగొట్టుకున్నారు, అయినా కూడా సినిమాకి బాగా కష్టపడ్డారు. ఇలాగే కష్టపడండి, హనుమంతుడు మనతో ఉంటారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ తేజ గారు. అండ్ అలాగే మా అమృత అయ్యర్ గారు, ఆవిడ మాట్లాడితే చాలా ప్రశాంతంగా ఉంటుంది లొకేషన్లో ఇందాక. యా థ్యాంక్ యూ సో మచ్, మీతో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ అలాగే మా శివన్న, మా డిఓపి, ఒక నర్సు ఒక ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు అలా చేసామో లేదా అన్నట్టు ఉంటుంది కదా, ఆయన షార్ట్ పెట్టి తీసేస్తే తెలియదు అనమాట, షార్ట్ అయిపోయింది టేక్ ఓకే అన్న టైప్లో ఉంటుంది. సో అంత బాగా అంత మంచి టెక్నీషియన్ మా సినిమాకి ఆయన కెమెరా ముందు నేను యాక్ట్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మా నాగేంద్ర గారు అండ్ అలాగే నిరంజన్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఒక మంచి ప్రొడ్యూసర్ ఈ సినిమాకు దొరికారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా హరి గౌరీ గారు, మాకు తుంగభద్ర సినిమా నుంచి నాకు బాగా తెలుసు, ఆయన పాటల్ని పదే పదే వినేవాడిని, మళ్ళీ ఈ సినిమాతో కొలబరేట్ అవ్వడం. థ్యాంక్ యూ సో మచ్ అండి హరి గారు, థ్యాంక్స్ అలాట్. అండ్ వన్స్ అగైన్ మా వెంకట గారికి, మా కో డైరెక్టర్ విజయ్ గారికి స్వామిశరణం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ప్రతి కో యాక్టర్కి అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అలాట్. హనుమాన్ జై హనుమాన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ గెటప్ సీను గారు. అండ్ ఎస్, ఒక్కసారి మళ్ళీ ఒక మీడియా కోసం ఫోటో ఆప్తో మనం ఈ ఈవెంట్ని ర్యాప్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్. Q&A నెక్స్ట్ ఈవెంట్లో మనం జరుపుకోవడం జరుగుతుంది. ఇవాళ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్ ఇన్ దిస్ స్క్రీన్. సో ఎస్, ప్రశాంత్ గారు ప్లీజ్ జాయిన్ ది ఫోటో ఆప్. అయితే ఒక్కసారి హనుమాన్ పోజ్ కోసం మేము ఇది కూడా తీసుకురావడం జరిగింది. గదా, తేజ సజ్జా ఇస్ హియర్ విత్ గదా. ఇక్కడ ఊరినే చాలా చిన్నది ఇచ్చారండి, దీనికి 5 times ఉండింది మా గద, అది కూడా అందులో ఉన్నది. దీనికి చేతులు పని చేయక చాలా రోజులు భోజనం చేయడం కూడా కష్టమైన విషయం చెప్తాం అనుకుంటున్నాం. Come on everybody. Come on everybody, give it up for Teja Sajja. Thank you so much everybody on stage. That is the teaser launch event for you all. So teaser is out now. నాకు తెలుసు అందరికీ నిజంగానే టీజ్ చేస్తూ ఉంటుంది, ట్రైలర్ ఎప్పుడా సినిమా ఎప్పుడా అని చెప్పి మేము ఎదురు చూస్తూ ఉంటాము. టీమ్ని అతి త్వరలో మనకి సినిమాతో రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ అ బిగ్ సక్సెస్. జై శ్రీరామ్, జై హనుమాన్.